మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ శాలను కొద్దులో నాయన తండ్రి, ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఎక్కడ స్మరిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, అలా తండ్రి మా మధ్యలో మీరుండి నాయన తండ్రి ప్రభా ఇంతవరకు నాయన మాటలు వింటున్నాను ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ గృహమంది నాయన తండ్రి ప్రభా కూడుకొని నిన్ను శుద్ధిస్తున్నామంటే నాయన తండ్రి నీ చిత్తమై ఉంటున్నది ప్రభా. నాయన ఎందు నిమిత్తమై నాయన మేము కూడుకొని ఉంటున్నామో నువ్వు బాగటంగా తెలిసిన దేవుడు నాయన తండ్రి ప్రభా. నాయన అవును నాయన తండ్రి ప్రభా, ఈశాన గృహంలో నాయన తండ్రి మేమందరం కూడుకొని నిన్ను శుద్ధిస్తున్నాము నాయన తండ్రి ప్రభా. నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా మహిమ పొందినందుకు మీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. మీ గృహాన్ని ఆహ్వానించి బిడ్డలను ఆస్వాదించండి, దీవించండి అయ్యా. వాళ్ళ కోరికలు నాయన నెరవేర్చండి. అదేవిధంగా నాయన నీ దైవజనుడు నాయన నిలబడి వాక్యం ఇచ్చుండగా నాయన వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో నాయన తోడైనండి అయ్యా. దయచేసి మీ దగ్గర బయలున్నట్లయితే కీర్తన 127వ కీర్తన 127వ కీర్తన 3-4 వచనాలు దయచేసి ఎవరైనా చూద్దాం. దయచేసి సమయంలో ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏది చేసినా ఎన్ని చేసినా ఒక ఆత్మ రక్షించబడితే దేవునికి సంతోషం, పరలోకం ఎందుకు జరుగుతుంది. కాబట్టి మన మధ్యన అన్యులు ఉన్నారు, వారికి తెలుగు రాదు. కాబట్టి దయచేసి ఇంగ్లీష్లో చదవటానికి ప్రయత్నించాం ప్రతి వచనం కూడా. కీర్తన 127:3-4 వచనాలు చదువు. తెలుగు తర్వాత ఇంగ్లీష్ చదువుతారు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు 127:3-4 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుతున్నారు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వద్దులే, నాకు లేట్ అవుతుంది. మనవాడు ఎక్కడ అసలు ఆయన మీటింగ్ లో ఉన్నాడు. 127:3-4 వచ్చి ఉందేమంటారు. Lo, children are an heritage of the Lord, and the fruit of the womb in his reward. As arrows are in the hand of a mighty man, so are children of the youth. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ సన్నిధికి వస్తున్నాం. మీ గొప్ప పాటల ద్వారా మీ నామను కనపరచుటకు ఏ గతి లేని మమ్మల్ని మీ కృపలో మీరు వాడుకుని మహిమ పొందినందుకు మీ స్తోత్రము. అయినా మా ప్రార్థన ఆలకించి మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని బయలుపరిచినందుకు మీ స్తోత్రం. వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి దీవించి ఆశించిన ప్రతి మార్గం ఇటువంటి వాక్యం ప్రతి హృదయంలో ఫలించడం మీ కృపాన్ని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందిన ప్రతి మార్గం మీరు మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని మరొకసారి ప్రతి మార్గం ప్రతి ప్రార్థన మా ప్రభువును రక్షకుడును మీ ప్రియకుమారైన యేసయ్య నామములో బహు వినయంతో స్తోత్రం చెల్లించబడి కొంచెం గొప్ప అప్పర్లో ఆమేన్. 3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇంగ్లీష్ లో చిల్డ్రన్ ఆర్ ద కీర్తన 127:3-4
127:3. Children are a inheritance for Children are the Lord. the inheritance. From the Lord. Offsprings. Children are the inheritance from the Lord. Children are the inheritance from the Lord. Offspring a reward from him. Huh? Offspring Offspring is a reward from him, like arrows in the like arrows in the hands of a warrior. hands of a warrior. So children are the heritage from the Lord. Unless God give the children, we cannot get children. దేవుడు మనకు పిల్లల్ని ఇస్తే తప్ప మనకు పిల్లలు పుట్టరు. ఎందుకంటే పెళ్ళైనంత మాత్రాన పిల్లలు పుడతారనేది లేదు. ఎంతో మంది పిల్లలు లేక మసీదుల చుట్టూ, దేవస్థానాల చుట్టూ, చర్చిల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం సెలవిచ్చింది ఏంటంటే పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందులో కూడా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది మగపిల్లలు. ఎందుకంటే మగపిల్లలు ఇంట్లో ఉంటారు, ఆడపిల్లలు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారు. స్వాస్థ్యం మగపిల్లలు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి. ఇంకో మాట కీర్తన 113:9. కీర్తన 113:9. ఆయన సంధిలేని Psalm దానిని- 113:9. ఆయన సంధిలేని దానిని ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, ఇల్లాలుగాను కుమారులు కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. ఆయన ఎవరు? ఆయన unless he gives, we cannot get the children. 113. ఓకే, Nine. హిందీలో చదువు. Okay. 113:9. Read by the time. 113:9. He settles the children. Psalm 113:9. He settles the children. Women in a home as a happy mother of children. Praise the Lord. वह सर्वदा वाद विवाद करता न रहेगा, न उसका क्रोध सदा के लिए भड़का रहेगा. 113:9. 113:9. 113 113:9. 113:9. वह बाज को घर में बाल बच्चों की आनंद करने वाली माता बनाता है. यहोवा की स्तुति करो. वह बाज को घर में बाल बच्चों की आनंद करने वाले. Wah means the God. Unless God give the children, we cannot get children. దేవుడు ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయను, కుమారుల సంతోషము గల తల్లిగా చేయను. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చేవాడు. తల్లిని, పిల్లలు లేనటువంటి గొడ్రారిని కుమారుల సంతోషం గల తల్లిగా చేసేటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాళ్ళు ఎంతో ముసలి ప్రయాణంలో దేవుడు కుమారులను అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. उनके कोई संतान न थी, क्योंकि एलिजाबेथ भांज थी और वे दोनों बूढ़े थे. वो बांझ थे, वो दोनों बूढ़े थे. फिर भी भगवान ने दिया उनको बूढ़ेपन में उनको बच्चा दिया. उनका नाम क्या है? యోహాన్. కాబట్టి దేవుడు గొడ్రాలైనటువంటి ఎలిజబెత్
నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి బహుకాలం గడిచినటువంటి ఎలిజబెత్కు దేవుడు కుమారుని అనుగ్రహించాడు, ఆయన యోహాను. కాబట్టి యేసు దేవునికి అసాధ్యమైనది లేదు. అదే సమయంలో కన్యకు కూడా దేవుడు కుమారుని ఇవ్వగలడు. పెళ్లి కాకపోయినప్పుడు కూడా దేవుడు కుమారుని కలుగజేయగలడు, ఆయన యేసుక్రీస్తు వారు. చూడండి, దేవదూత చెప్పినటువంటి మాట అదే లూకా 1వ అధ్యాయంలో దేవదూత కన్యమరియా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు మనం చూస్తే 31, ఇదిగో నీవు గర్భము ధరించి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు. నీవు కుమారు కన్య అయినటువంటి మరియ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దేవదూత గాబ్రియల్ దూత చెప్పిన మాట, నీవు గర్భము ధరిస్తావు. और देख तू गर्भवती होगी और तेरे एक पुत्र उत्पन्न होगा, तू उसका नाम यीशु रखना. ఆమె అనుమానించినప్పుడు దేవదూత చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే ఆమె అన్న మాట చూడండి ఒకసారి 34లో. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగన దానని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు मरियम ने स्वर्गदूत से कहा, यह कैसा होगा, मैं तो पुरुष को जानती ही नहीं. स्वर्गदूत ने उसको उत्तर दिया, पवित्र आत्मा तुम पर उतरेगा और परम प्रधान की सामर्थ्य तुझ पर छाया करेगी, इसलिए वह पवित्र जो उत्पन्न होने वाला है. 37 परमेश्वर के लिए कुछ भी असंभव नहीं है. పరమేశ్వర్ के लिए कुछ भी असंभव नहीं है. నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెత్ కు కుమారుడు కలిగాడు, పెళ్లి కానటువంటి కన్య అయినటువంటి మరియకు కుమారుని కలుగజేయగలిగాడు. అంతే ప్రకారంగా మన అనేక పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆధారాలు ఉన్నాయి. పిల్లలు పుట్టక మునిపే వాళ్ళ పేర్లు చెప్పబడ్డాయి. పిల్లలు పుట్టక మునిపే నీకు కుమారుడు కలుగుతాడని చెప్పబడ్డాయి. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనకు పిల్లలు అనుగ్రహిస్తాడు, తన కృప చొప్పున మనకు పిల్లలు అనుగ్రహిస్తాడు. చూడండి ఒకసారి సమూయేలు విషయంలో మనం చూస్తే 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచ్చిన. और मन में व्याकुल होकर यहोवा से प्रार्थना करने और बिलक कर रोने लगी, और उसने यह मन्नत मानी, हे सेनाओं के यहोवा, यदि तू अपने दासी के दुख पर सचमुच दृष्टि करे और मेरे सुधि ले और अपने दासी को भूल ना जाए और अपने दासी को पुत्र दे, तो मैं उसको जीवन भर के लिए यहोवा को अर्पण करूंगी. గమనించినట్లయితే మగ పిల్లవాడిని కావాలని చెప్పి కోరింది. ఆమె కోరిక ప్రకారం మగ పిల్లవాడిని దేవుడు అనుగ్రహించాడు. హిందీలో చెప్పగలరా? ఇంకోసారి చదవండి. और अपनी दासी को भूल ना जाए. इधर ये उसका नाम क्या है? हन्ना. हन्ना हन्ना भगवान के पास आके प्रार्थना कर रहा है. क्या प्रार्थना कर रहा है? मेरे को बेटा दे. और अपनी दास को पुत्र दे. हाँ, पुत्र दे. हन्ना भगवान के पास आके प्रार्थना कर रहे, मुझे पुत्र चाहिए. भगवान उनका प्रार्थना सुना है और उनको पुत्र दिया है. इसे विजय और हर्षा पुत्र के लिए प्रार्थना किया है. देव भगवान उनका प्रार्थना केला सुन के उनको पुत्र दिया है. जो पुत्र हन्ना को दिया है
उसका जीवन भर के लिए हाँ। यहोवा को अर्पण करूंगी। वो पुत्र को जीवन भर यहोवा को अर्पण करूंगी, वो प्रॉमिस किया। ऐसे ही भगवान ने उनको पुत्र दिया है। 20 वचन। तब हन्ना गर्भवती थी और समय पर उसके एक पुत्र हुआ। समय पर भगवान उनका प्रार्थना सुना और समय पर उनको पुत्र दिया है। उनका नाम दिया है उसका नाम शमूएल रखा। కాబట్టి ఇదే విధంగా దేవుడు తన చిత్తానుసారంగా వారికి పేర్లు పెట్టాడు. తన చిత్తానుసారంగా దేవుడు వారికి కుమారులను అనుగ్రహించాడు. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఇస్సాకు అయితేనేమి, ఆ తర్వాత యాకోబు ఏశావులు అయితేనేమి, అందరికి కూడా దేవుడు ముందుగానే చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక కుమారుడు పుడతాడు, మీరు వారికి ఫలానా పేర్లు పెడతారు. ఏదేమైనప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి జన్మ విషయంలో కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి కుమారులను, మనకిచ్చినటువంటి పిల్లలను మనం ఏ విధంగా పెంచాలి, వారికి ఏ విధంగా దేవుని భయములో మనం పెంచాలి. లోక సంబంధమైనటువంటి జన్మలో వచ్చినటువంటి దానికంటే మన శారీరకమైనటువంటి జన్మ కంటే ఆత్మీయ జన్మ చాలా ముఖ్యమైనది. ఆత్మీయంగా మనం క్రీస్తులో జన్మించకపోతే లోక సంబంధమైనటువంటి జన్మతో మనం అదే విధంగా చనిపోతే మనకు దేవుని ఉగ్రత కాచుకొని ఉందని గుర్తేసుకోవాలి. కాబట్టి ఆత్మీయంగా మనం జన్మించాలని దేవుడు ఆశిస్తుంది. కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, हमें बच्चे जो भी हो उससे संतुष्ट नहीं। यीशु ने उसको उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, यदि कोई नए सिर से ना जन्म तो परमेश्वर का राज्य देख नहीं सकता। नए सिरे से ना जन्मे तो కొత్తగా జన్మించకపోతే ఇల్లు చదువుతావా 3:3 John 3:3. Jesus replied, Verily, truly I say you, no one can see the kingdom of God. No one can see the kingdom of God unless they are born again. फिर जन्म होते ही परलोक जो जा सकता है. Unless you born again, you cannot enter the kingdom of heaven. Unless you born again. How to born again? Once you are born from the womb of our mother, and how can we born again? Jesus explained that. यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य जल और आत्मा से ना जल और आत्मा से ना जन्म हुए तो वो परमेश्वर के राज्य में प्रवेश नहीं करता। परमेश्वर के राज्य में नहीं एंटर नहीं हो सकता है। हम जन्म हुआ है, बेटी हो बेटा हो जो भी हो, योग में कुछ दिन रहेगा, एक दिन हम सब भी लोग कुछ छोड़ के जाने वाला है। एक दिन हम ये लोग छोड़ने के समय में हम कोई भी दो ही जगह है, हम ये लोग में अभी नहीं रख सकता है। एक बार ये लोग छोड़ने के बाद हम या पाताल जाना है या स्वर्ग जाना है। पाताल जाना है तो हम कुछ भी करने की जरूरत नहीं, हम जो किया वो बस है। स्वर्ग जाना है तो क्या करना है? यीशु प्रभु ने बोला है, पानी और आत्मा से रीबर्थ नहीं हुआ तो जल और आत्मा से ना जन्म हुआ, हम परलोक स्वर्ग को नहीं जा सकते। जल और आत्मा से कैसा जन्म होना है? जल और आत्मा से कैसा जन्म होना है? गलतीలకు రాసిన పత్రిక సర్ యాకోబు 1:18. యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కలెను. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన
మనలను తన సంకల్ప ప్రకారము కనెను. उसने अपनी ही इच्छा से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया। सत्य के वचन के द्वारा उत्पन्न किया। सत्य के वचन के द्वारा हम दूसरी बार जन्म हो सकता है। सत्य के वचन, सत्य क्या है? यीशु ने कहा है ताकि हम की उसकी सृष्टि किए हुए प्राणियों के बीच पहले हम सत्य के वाक्य के हिसाब से हम दूसरा जन्म हो सकता है। कैसा सत्य के वाक्य? कौन सा सत्य वाक्य है? सत्य कौन सा है, झूठ कौन सा है? यीशु ने कहा है मैं ही सत्य हूं। యోహాను 14 యోహాను సువార్త 14:6. Jesus answered, I am the way. యేసు నేనే మార్గము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే నా తప్ప ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. यीशु ने उससे कहा, यीशु ने कहा मार्ग और सत्य हाँ। और जीवन मैं ही मार्ग हूँ। सत्य और जीवन मैं ही हूँ। बिना मेरे द्वारा बिना मेरे द्वारा कोई पिता के पास नहीं कोई पहुँच भी सकता। स्वर्ग नहीं जा सकता। कोई भी स्वर्ग न, मैं सत्य, मैं मार्ग मार्ग और और मैं जीवन। जीवन सत्य वाक, जो सत्य है उनका वाक सत्य वाक है। वो सत्य वाक हम सुन के हम वाक्य के हिसाब से हम दूसरा जन्म हो सकता है। क्योंकि यस जीसस ने कहा मैं सत्य हूँ। जो యాకోబులో మనం చూసినట్లయితే నేనే సత్య వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కంటిని ఇందులో ఏముంటది యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. उसने अपनी ही इच्छा से हमें सत्य के वचन के द्वारा हम उत्पन्न हुआ है। सत्य के वचन के द्वारा हम दूसरा जन्म हो सकता है। सत्य के वचन के द्वारा, सत्य के वचन वो पानी है। इस जीसस ने बोला, क्या बोला? एक आदमी पानी और आत्मा से रिपरतु नहीं हुआ तो वो स्वर्ग नहीं जा सकता है। पानी कौन सा पानी है? जो सत्य का वचन है वो पानी है। पानी से हम जन्म होना है। सत्य का वचन। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ 5:27. Ephesians 5:27. और उसे एक ऐसी तेजस्वी कलिसिया बनाकर अपने पास खड़ी करे जिसमें ना कलंक, ना चोरी, ना कोई ऐसी वस्तु हो, वरना पवित्र और निर्दोष हो। इसी प्रकार उचित है कि पति अपने अपने पत्नी से अपने देह के समान प्रेम करो, जो अपनी पत्नी వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచు. हाँ, पवित्र और निर्दोष हो। 27. తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లో హిందీలో కొంచెం అనుకోవచ్చు. हाँ, ये ఇక్కడ 26 उसको वचन के द्वारा जल के स्थान वचन के द्वारा जल के स्नान. जीसस जो है हिमसेल्फ इज ट्रूथ. जीसस का वर्ड वचन के द्वारा जल से हम स्नान कर, जल से स्नान करना, जल से जन्म होना, जीसस का वाक्य से, जीसस का बातों से रीबर्थ होना है. Unless you born again, you cannot enter the kingdom of God. You must born again into water and soul. Ephesians 1:13.
సత్యవాక్యము అనగా ఈ రక్షణ సువార్తను క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. और उसी में तुम पर भी जब तुमने सत्य का वचन सुनो, हाँ, जब तुमने सत्य का वचन सुना है, जो तुम्हारे उद्धार का सुसमाचार है और जिस पर तुमने विश्वास किया, हाँ, तुम जिस पर विश्वास किया है, जो सत्य का वचन पर विश्वास किया है, वो सत्य का वचन तुम परलोक, तुम स्वर्ग में लेके जाएगा। सत्य का वचन, सत्य का वचन हम सुन के उस पर विश्वास रखने से यीशु का आत्मा हमारा अंदर आ जाएगा। यीशु का बात हम जब सुना है, यीशु का जन्म मरण और जीसस ने जो किया है, जीसस ये लोक में क्यों आया है, पहली बार इस जीसस ने ये लोक में क्यों आया है, वो पवित्र जन्म से कन्या का थ्रू द वर्जन, जीसस केम इनटू द वर्ल्ड थ्रू ए वर्जन। Why Jesus came into the world? to save. हाँ, we are sinners. हमें जो पाप करके नरक जाने के लिए हम जो सिद्ध रेडी है, हमें नरक से बचाने के लिए हम सत्यवाद से हम दूसरा जन्म देके हमें परिशुद्ध करके हमें निर्दोष करके दूसरा जन्म देके हमें परलोक में स्वर्ग में ले जाने के लिए वो स्वर्ग में हमें स्वर्ग का रास्ता बताने के लिए जीसस ने लोक में पवित्र जन्म से लोक में जन्म हुआ है। जीसस ने जन्म होने के बाद वो हमारे लिए उन्हें क्या किया है, हम उनका आत्मा हमारे अंदर आके हमको परलोक में जाने के लिए वो रास्ता क्लियरेंस करेगा। जीसस का आत्मा जब हमारे अंदर कब आएगा, उसके सत्य वाक्य को हम सुन के जब उसके ऊपर विश्वास रखता है, जब उनका आत्मा हमारे अंदर आ जाए। गैलेशियंस 4:6। మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను। और तुम जो पुत्र हो, इसलिए परमेश्वर ने अपने पुत्र के आत्मा को जो हे अब्बा हे पिता कर पुकारता है, हमारे हृदय में भेज दे। हमारे अंदर उनका पुत्र का आत्मा हमारा अंदर आ जाए। जब कब आएगा? सत्य जो है, जीसस जो है सत्य, जो सत्य का वचन हम सुन के उसके ऊपर जो विश्वास रखा है, उनका जन्म सत्य है, उनका मरण सत्य है, उनका डेथ सत्य है। जो जीसस का जो सत्य वाक्य हम सुना है उसके ऊपर विश्वास रखा है, जब उनका आत्मा हमारे अंदर आ जाएगा, जो हमारे अंदर जीसस का आत्मा आएगा, वो आत्मा हम स्वर्ग को ले जाएगा। हम खुद स्वर्ग में नहीं जा सकता है। हम पानी और आत्मा का उस दूसरा जन्म होने के बाद इस जीसस का आत्मा हमारे अंदर आ जाएगा, वो आत्मा हमको स्वर्ग में लेके जाएगा। Unless Jesus come into us, we cannot enter the kingdom of God. How? When He will come? When we hear the gospel, birth of Christ, death of Christ, resurrection of Christ, and second coming of Christ. Through this we'll get the spirit of Christ. దేవుడు యేసుక్రీస్తు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది। కాబట్టి యేసుక్రీస్తు నీలో జన్మించకపోతే నువ్వు ఏ విధంగా జన్మించినప్పటికీ కూడా వాగ్దాన పుత్రుడివైనా సరే, ప్రమాణ పుత్రుడివైనా సరే, లేదా దేవునికి మొరపెట్టుకొని దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకొని నా కుమారుడు కావాలని నువ్వు ఎంతగా మొరపెట్టుకొని సంపాదించుకున్నా కూడా ఆ కుమారుడు ఈ లోకంలో జన్మించినంత మాత్రం కాదు। ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పోడగా పుత్రోత్సాహము నాడు పొందవస్తున్నది। కాబట్టి మన పిల్లలను లోకరీతిగా ఏ విధంగా పెంచాలి, తల్లిదండ్రులకు మర్యాద తెచ్చలేగా లోకములు అనేకలకు ఆశీర్వాదకరములాగా వారి ద్వారా మనకు మంచి పేరు। కాబట్టి అదేవిధంగా లోకంలో మంచి పేరు మాత్రమే కాదు, లోకంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నా కూడా ఒకరోజు మనందరినీ లోకాన్ని వదలాల్సి ఉన్నది। కాబట్టి ఈ లోకాన్ని వదలక ముందే మనము మన పిల్లలను దేవుని భయములో పెంచి సత్య సువార్తను వారికి వినిపించి ఆ సత్య సువార్త ద్వారా రెండవ జన్మ అనుభవం పొందితే మాత్రమే మనం ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని కూడా ఆ రెండవ జన్మ పొందినప్పుడు క్రీస్తు ఆత్మ మనలోనికి వస్తాడు, ఆ ఆత్మ మనలో పరలోకానికి తీసుకొని వెళ్తాడు, ఆ ఆత్మ మనలో నివాసం చేస్తాడు।
నీ క్రీస్తు ఆత్మ మనలో పంపబడ్డప్పుడు ఆయన మనను పరలోకం. కాబట్టి ఏ విధంగా అయితే నీవు నేను రక్షించబడ్డామో, ఏ విధంగా అయితే క్రీస్తు ఆత్మను పొందుకొని పరలోక నిశ్చయంతో మనం ధైర్యంగా ఉంటున్నామో, ఏ రోజు ఈ లోకాన్ని వదిలిన మనకు తొందర లేదు, భయం లేదు. ఎందుకంటే పాతాలను తప్పించుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా కొత్త మార్గానికి ప్రవేశించాం. నీటి ద్వారా ఆత్మ మూలంగా జన్మించాం. పరలోకంలో ప్రభు ఎప్పుడు పిలిచినా కూడా మనం ప్రభు వారు ముందు వచ్చినా సరే, మనం ఈ లోకాన్ని ముందు వెళ్ళినా సరే మనం కాబట్టి మన పిల్లలను కూడా ఈ రెండవ జన్మ అనుభవం పొందులాగా సత్యవాక్యమైనటువంటి క్రీస్తు వాక్యాన్ని విని ఆ సత్యవాక్యం నందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని ఆత్మను మనలోని పంపిస్తాడు. ఆ ఆత్మ మనల్ని రక్షిస్తుంది. ఆ ఆత్మ మనల్ని పరలోకాన్ని తీసుకుంటుంది. కాబట్టి పిల్లలను దేవుని భయములో, దేవుని యొక్క వాక్యం వారిలో విత్తబడిలాగిన దేవుని భయములో మనం వారిని పెంచినప్పుడే మనము నిజమైనటువంటి తల్లిదండ్రులంగా వారికి సరైనటువంటి మార్గం చూపించిన వారిగా మనం ఉంటాం. కాబట్టి లోకరీతిగా అనేక విధాలైనటువంటి పిల్లలు మనం చూస్తుంటున్నాం. మంచి పేరు తెచ్చిన పిల్లలు ఉన్నారు, చెడ్డ పేరు తెచ్చిన పిల్లలు ఉన్నారు. మనము మన జీవితం ద్వారా ప్రభువును మహింపరుస్తూ సాక్షులంగా ఉంటూ మన పిల్లలు కూడా క్రీస్తు భయములో నూతన జన్మ అనుభవం కలిగి దేవుని భయములో పెంచినప్పుడు అప్పుడే వారు స్వర్గానికి వెళ్ళగలరు, పరలోకానికి వెళ్ళగలరు. మనతో పాటు నిత్యము ప్రభుతో ఉండగలరు. కాబట్టి ఈ లోకంలో మనం అనేక ఎన్ని దినాలున్నా కూడా వారి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వారి విషయంలో లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధంగా పిల్లలకు అంత ఆస్తులు సంపాదించాలి, అంత జమ చేసి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిన తర్వాత పిల్లలు అనాథలు కాకూడదు. లోక సంబంధంగా ఎంత సంపాదించినా, ఎంత ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. ఎన్ని రోజులు ఈ లోకంలో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదలాలి. కాబట్టి మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు మనతో పాటు ఆ శాశ్వత నివాసానికి వారిని కూడా సిద్ధపరిచే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సోదర సోదరి, మన దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి దేవుని యొక్క భయములో, దేవుని యందు విశ్వాసములో, రక్షణ అనుభవంలోనికి తీసుకుని వచ్చి వారిని రక్షణలో పెంచి పెరిగినప్పుడే మనకు సంతోషం. ప్రభుతో పాటు మనం నిత్యం ఉండగలం, నిత్య రాజ్యం. ఇందుని బట్టి 2 మాటలు నేను చూపించి ముగిస్తాను. ప్రసంగి 12:2 వారి కోసం మనం ఏం చేయాలి, వారి రక్షణ కోసం మనం ఏం చేయాలి. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావు. చిన్నప్పటి నుంచే మన దేవుని పిల్లలు దేవుని భయంలో పెంచాలి. వారికి దేవుని వాక్యం నేర్పించాలి. ఎంతసేపు ఉన్నా కూడా ఈరోజు 24 గంటలు స్కూల్ ట్యూషన్, హోంవర్క్లు, లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపి వారిని తనముకలు చేస్తున్నాం. కానీ దేవుని వాక్యం నేర్పించేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువైపోయారు. దేవుని వాక్యం కంటత వారికి నేర్పించాలి. సామెత 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశము మొదలుపెట్టుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అది దీర్ఘాయువును సుఖజీవముతో గడుచును. దేవుని వాక్యం మనకు దీర్ఘాయు వస్తుంది, శాంతిని కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనివ్వకు. వాటిని కంఠభూషణముగా ధరించుకును. ఆలోచన నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కాబట్టి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో, ఆయన ఆధిపత్యంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. సామెత 22:6. బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుని తొలగిపోవు. బాలుడుగా ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని భయములో, దేవుని వాక్యం నేర్పించి వారిని సరైన మార్గంలో మనం నడిపించినప్పుడే పెద్దవాడైన తర్వాత తొలగిపోకుండా ఉంటాడు. అంత మాత్రం కాదు, అంతకంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం.
2:19 విలాప వాక్యం. నీవు లేచి రేయి మొదటి జామున మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. కాబట్టి తల్లిదండ్రులుగా రక్షించబడినటువంటి తల్లిదండ్రులుగా ప్రతిరోజు కూడా మొదటి జామున వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం శారీరకంగా లోక సంబంధంగా ఎంత ప్రయత్నం చేసినా ఆత్మీయమైన ప్రయత్నం లేకపోతే, ప్రార్థన లేకపోతే మనం ఫలించలేం. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయబద్రమైంచున్నాం. చివరిగా ఇంకొక మాట చూస్తే సామెత 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలిగిన, నీవు జీవించే సంవత్సరంలో అధికములను. నా వలన నీకు దీర్ఘాయువు. భూమి మీద అనేక సంవత్సరాలు సుఖ సంతోషాలతో మనం బ్రతకాలనుకుంటే అది నా వలన మాత్రమే సాధ్యం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. కాబట్టి దేవుని యొక్క భయములో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు లోకానికి ప్రేమిస్తూ లోకానుసారంగా జీవిస్తే ప్రయోజనం లేదు. కానీ మనం కొద్ది రోజులు, ఎన్ని రోజులు జీవించినా దేవుని భయంలో, రక్షణానుభవంలో మనం జీవిస్తే, రక్షణలో మనం ఎదుగుతూ జీవిస్తే మనం ఈ రోజు లోకాన్ని కూడా భయం లేదు. కాబట్టి పిల్లలను దేవుని వాక్యంలో, దేవుని భయంలో, దేవుని రక్షణ అనుభవంలో మనం పెంచినప్పుడు వారు సంతోషంగా, ఆశీర్వదకరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభు మార్గంలో మనం పెంచినప్పుడు మనకు సంతోషం, వారికి సంతోషం. యేసు ప్రభు వారు మనకు మాది. ఆయన తల్లిదండ్రుల భయములో పెరిగాడు, వినయము విధేయతతో పెరిగాడు. కాబట్టి సమూయేలు అయితేనేమి, యేసు ప్రభు వారు అయితేనేమి, బాలుడైనటువంటి ఇర్మియా, వీరందరూ కూడా దేవుని భయములో అర్పించారు. చివరిగా యేసు ప్రభువుని గురించి మాట చూసుకుని ముగించుకున్నాం. లూకా 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాయి. కాబట్టి మన పిల్లలు కూడా ఏ విధంగా యేసుక్రీస్తును లోక సంబంధంగా వారి తల్లిదండ్రులు దేవుని భయములో, జ్ఞానములో వారిని పెంచారు, ఆయన పెంచారు. అది కాకుండా వారు దేవుని సన్నిధిలో, దేవుని భయములో కూడా వారిని పెంచారు. 41 వచనం, 40-41. బాలుడు జ్ఞానముతో బాలుడైన యేసుక్రీస్తు వారు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి, సంఘ సహవాసానికి యేసు ప్రభు ఏ విధంగా అయితే వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాడో మనం కూడా మన పిల్లలను సంఘ సహవాసానికి, దేవుని సన్నిధికి మనం తప్పక నడిపించాలి. వారు మనం ఏ దౌర్లు నడిపిస్తామో అదే త్రోవలో వాళ్ళు నడుపుతారు. కాబట్టి పిల్లలు, తల్లిదండ్రులు మనం బాధ్యత ఎంతో ఉంటున్నది. వారిని పొందటం, దేవుని కృప వల్ల పొందుకున్నాం, దేవుని స్తోత్రం. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ పిల్లలను మనం ఏ విధంగా పెంచుకుంటున్నా, రేపు పొద్దున వాడు ఏమైనా కూడా జవాబుదారీ మనది. కాబట్టి దేవుడు విజయ్కు, హర్షకు వారి ప్రార్థన ఆలకించి మగ పిల్లవాడిని దయచేశాడు. అదే ప్రకారంగా ఆయన రక్షణానుభవంలో, దేవుని భయములో, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటూ ఈ లోకంలో ఉన్నంత మాత్రమే కాదు, ఏ రోజు ఈ లోకాన్ని వదిలినా కూడా దేవుని సన్నిధిలో, దేవునితో పాటు నిత్యము నా కుమారుడు మేము ఉండగలమనేటువంటి ధైర్యంతో దేవుని సంఘ సహవాసంలో, దేవుని భయంలో పెంచుటకు దేవుడు వారికి సహాయం చేయనుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపించిన వారు ఎవరైనా ఒకరు విజయ్, హర్షకు దేవుడు ఇచ్చినటువంటి కుమారుని దేవుడు దీవించి ఆస్వాదించలాగిన, ప్రత్యేకంగా దేవుని భయములో, రక్షణానుభవంలో బిడ్డను పెంచడం వారికి కావాల్సినటువంటి దేవుడు సహాయం అనుగ్రహించలాగిన చిన్న ప్రార్థించండి.
పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నాయన ఈ యొక్క గృహాన్ని మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రములు ప్రభు. ఈ సందర్భం నిమిత్తం తండ్రి చేరి ఉన్నాము సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి నాయన పాటలోనే దేవి వాక్యంలోనే చెబుతాను మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశాకు నాయన తండ్రి విజయకృష్ణ కుమారుడు ప్రభు తండ్రి ఏ విధంగా పెంచాలో మీకు దాచుకోవాలి తండ్రి నాయన. మీరు నాయన బయటపరిచిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా గర్భఫలం ఎక్కువ వచ్చే బహుమానం అంటున్నావు తండ్రి. కుమారులు నాయన దేవుడిచ్చే స్వాస్థ్యం అంటున్నావు తండ్రి. అవును రాజా ప్రభు మీరు ఇవ్వకుండా ఏది జరగదు నాయన తండ్రి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి వివాహం అయినంత మాత్రాన్ని ప్రభా నాయన అనేకులకు నాయన గర్భఫలం లేక ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. కృప చొప్పున ప్రభా వారికి మగబిడ్డలు కావాలని వారు నాయన ఆశించి ఉంటుండగా ప్రభా తండ్రి. అయినా వారి ఆశను మీరు నెరవేర్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. అయ్యా తండ్రి యొక్క భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభా కుమారుడిని ఎలా పెంచాలో ప్రభా ఈ లోకానుసారంగా నాయన కాకుండా ప్రభా తండ్రి మీ దైవ జ్ఞానంలో నాయన పెంచుటకు ప్రభా సమూయేలు వలె తండ్రి ఇర్మియా వలె ప్రభా. అయ్యా తండ్రి బాలుడైన తండ్రి మీరు నాయన 12 సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడు కూడా తండ్రి ఎటువంటి విధంగా మీరు నడుచుకున్నారో ప్రభా అటువంటి విధంగా నాయన బిడ్డలు పెంచుటకు వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా ఈ లోకంలో ఎన్ని సంపదలు ఉన్నా తండ్రి నాయన మీకు అది సరిపోదు కనుక ప్రభా. అయా మీలో పెంచి నాయన బిడ్డలు తండ్రి నాయన అయా మీకు సమర్పించుకొని మీ భయభక్తుల్లో పెంచుటకు తండ్రి వారికి మంచి మనస్సాక్షిని ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి నాయన నడిపించండి ప్రభా. ముఖ్యంగా తండ్రి వారికి రక్షణ లేదు కనుక రక్షణ వారికి మొదటగా దయచేయండి ప్రభా. దేవానాయన మీ రక్షణ ద్వారా వారు ప్రకటించి ప్రభా అయా యెహోవా దయ వలన మేము ఒక కుమారుని పొందుకున్నామని ప్రభా మీరు ఇచ్చినదని ప్రభా వారి సాక్షులుగా ఉండటకు సహాయం దయచే ప్రభా. తండ్రి వీళ్ళ వర్తమానం వృధా కాకుండా ప్రభా వారి హృదయాల్లో పడి ఫలించేటట్లు మీరు సహాయం దయచేయండి ప్రభా రాజా. తండ్రి యొక్క మా బాలుడు తండ్రి నాయన ప్రతి రోజు ప్రతి క్షణం నాయన ఎదుగు నాయన మీకు కంచి వేసి కాపాడండి ప్రభా. దినదినం ఎదుగుచుండగా ప్రభా తండ్రి నాయన అయ్యా గొప్ప ప్రవక్తగా నాయన ప్రభా నాయన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాడిగా ప్రభా తండ్రి. అయ్యా మీరే సహాయం దయచేయండి తండ్రి. మీ దయ నాయన మీ కనికరమ బిడ్డ మీద ఉంచండి ప్రభా. తల్లిదండ్రులకు కావలసిన తండ్రి మంచి రక్షణ ఇవ్వండి తండ్రి. అయ్యా మీలో పెంచుటకు తండ్రి వారికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఈ గృహంలో ఈ కుటుంబంలో ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేస్తుంటున్నాం ప్రభా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మరొక అద్భుతాన్ని నాయన మీరు ఇచ్చి నాయన కుమారుని ఇచ్చి ప్రభా ఈ దినాన్ని మేము అందరూ నాయన చేరి ప్రభా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి నాయన అంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇక మీదట కూడా ప్రభా బిడ్డలు నాయన మీలో జీవించటకు సహాయం దయచేయండి. కుటుంబంలో ప్రతి అవసరతలు ప్రభా ఆయన ఏది ఉన్నా ప్రభా మీకు సమస్తం ఎరిగిన దేవుడే కనుక ప్రభా ప్రతిదీ మీరే ఆయన సాధ్యం చేసి నడిపించండి ప్రభా. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మా కుటుంబాల్లో నాయన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలులకై తండ్రి మీకు కోటి కోటి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయ్యా మేము మా మీద మీ దయ మీ కనికరము లేకపోతే ప్రభా ఒక్క క్షణం కూడా మేము బ్రతకలేము తండ్రి రాజా. మీ దయ మీ కనికరము మీ కృపా నాయన మీ బాహుల్యం మాకు ఇచ్చి నాయన ప్రభా మీరు రక్షించి బ్రతికించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని క్షేమంగా ఇక్కడ నడిపించినందుకు వందనాలు ప్రభా. ఇదిగో మా పట్ల కూడా ప్రభా నాయన కావ్యాన్ని కూడా ప్రభా డెంగ్యూ జ్వరంతో ఎంతో బాధపడిన ఆయన ప్రభా అయ్యా హాస్పిటల్లో ఉండినప్పుడు కూడా మమ్మల్ని మీరు ఎంతగానో కాల్చి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినం మేము ఇక్కడ ఉన్న నాయన వచ్చిన్నామంటే మీ కృప వల్లనే తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చి నాయన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంకా మాకు సంఘంలో అయితే మీ తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఇక్కడ నడిపించిన ప్రభా నాయన విజయ్ కుమార్ బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన వారికి కూడా మా మధ్య ఉంచినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మేమందరూ చేరి ప్రభా ఎక్కడన్నా ఎక్కడ వారమైనా ప్రభా అయ్యా మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహింప చేసినందుకు వందనాలు ప్రభా. తండ్రి ఎంత గొప్ప భాగ్యము నాయన ఎంత గొప్ప రక్షణ ఆయన మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా మీ దైవజనుడి ద్వారా నాయన తండ్రి మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఆ వాక్యము నాయన ప్రతి హృదయాల్లో పడి ఫలించేటట్లు మీరు సహాయం దయచేయండి. ముఖ్యంగా విజయ్కి హర్షాకి ప్రభా నాయన ఇచ్చిన కుమారుని నాయన మీకు హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మొదటగా వారికి రక్షణ దయచేయండి ప్రభా. అయా రక్షణ అనుభవంలోనికి నడిపించి ప్రభా ఆ కుమారుడు మీలో పెంచుటకు వారి కృప చూపించి నడిపించమని నా కొద్దివైన పాలు నాయన మీ పాదాల దగ్గర చేర్చుకోమని
మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దిస్ ఇస్ ద డే పాట పాడుకున్న తర్వాత విజయ్ కుమార్ని తీసుకుని వస్తే హర్ష వాళ్ళిద్దరి కోసం సోదరుడు దైవసేవకుడు విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తారు. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in Him, and be glad in Him. Oh, this is the day that the Lord has made. We will rejoice and be glad in Him. Jesus is the way that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in Him, and be glad in Him. Oh, Jesus is the way that the Lord has made. We will rejoice and be glad in Him. Jesus is the way that the Lord has made. పరిశుద్ధ ప్రేమ కృపగల మా పరలోక సాయంకాల సమయంలో ప్రభావ నాయన ఈ కుటుంబాన్ని దాన్ని బట్టి మా స్తోత్రాలు. విజయ్కి మరి హర్షాగిచ్చినటువంటి తండ్రి కుమారుని బట్టి అయినా స్తోత్రాలు మీరేనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అవును దేవ నా తండ్రి నాయన తల్లిదండ్రులు కూడా నా తండ్రి ప్రభావ నన్ను బిడ్డను పెంచడంలో కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ. మీ రక్త ప్రోషణాన్ని బిడ్డపేటలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మీ అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యములు నా తండ్రి ప్రభావ ఈ రోజులో చెరగంటూ సహాయం దయచేయండి. మీరైనా ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి సర్వాధికారి, మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఈ గృహం చుట్టూ మీ దేవదూతల కాపుదలను మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మరి నా తండ్రి ప్రభా జడ్జిగా చెప్పినట్టు విధంగా నా తండ్రి ప్రభా ఈ దినమే నాయన ఈ కుటుంబానికి రక్షణ వచ్చిందని చెప్పుకుంటున్నాను. ఈ యొక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా మీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత మీకే కలిగినట్లు ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షణ చేసుకుంటున్నాము. మీకు నేను గడిగి వేడుకుంటున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప పరలోకపు తండ్రి, జ్ఞాన విజయ హర్షాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీకు దక్షిణాస్తం చేత మీకు జ్ఞాపకం చేసి మీ కృపలో దీవించి ఆశ్రయించి బహుమానాన్ని ప్రసాదించమిస్తూ మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని మీ అందు భయభక్తులతో మీకు మహిమకరంగా వాడబడలాగిన మంచి పాత్రగా మీ కొరకు ఉపయోగపడు పాత్రగా తీర్చిదిద్దుటకు తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానము సహాయం అందించినట్టు మాట ఇంతకు చేసిన ప్రతి మేలు బట్టి మీస్తారు. ముందు దినాల్లో కుటుంబాన్ని మీకు రక్షణ స్థితితో జీవించి ఆశీర్వదకరంగా రక్షణ మార్గంలో మీ కృపానికి ఇంత నడిపించిందేవో నమ్మకమైందేవా ఇక ముందు కూడా నడిపిస్తూ విశ్వసిస్తాం. కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసు నామమున ఒక వినయంతో స్తోత్రించుకుంటున్నాము. మా గొప్ప దీన్ని ఆశీర్వాదాలు తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానం తల వచ్చిన మనకును కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబములకును ప్రత్యేకంగా విజయ్ హర్షకు మీరు ప్రేమతో బహుమానం ఇచ్చినటువంటి బహుమానం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడుగా ఉంది కాపాడి రక్షించి నడిపించిన దాకా అందరికి వందనాలు. మహాపరిషుద్ధుడా, అత్యంత ప్రేమాన మహానపరగా చెప్తుంది. పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదములకు వేల వందనములు స్తుతిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఏది నిమిత్తం నాయన నీ బిడ్డ గృహంలో చేరి నేను స్థితిస్తున్నాము. నేను బహువాదం చేసుకోండి. అవును తండ్రి, ఎవరికి పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు నీకు స్తోత్రం. వాక్యం ద్వారా కానీ నీ బిడ్డ నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని ప్రభా మేము ఒక చెవిన విని ఒక చెవిన వదిలేసే వారం కాక ప్రభా, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభు నీ కొరకు నమ్మకంగా జీవించేటట్టుగా మీరే సహాయం దయచేయండి నాయన. ఇదిగో బ్రదర్ను సిస్టర్ను ప్రేమించి నాయన ఇచ్చే ఇద్దరు పిల్లల్ని మీరు ఆస్వాదించి నాయన
బిడ్డలకు ఇచ్చిన బహుమానాలను బట్టి నీకే కోటి కోటి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నా నామమున ఏది అడిగినను అది చేస్తానన్నావు ప్రభా. ఇదిగో నాయన అన్న బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు ప్రభా నాయన మంచి బహుమానాన్ని ప్రభా సమయేళ్ళుగా ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో నీ దాసరాలు సిస్టర్ అయితే ప్రభా నా కుమారుడికి కుమారుడే కావాలని ఆ బిడ్డ ఎంతో ఆసక్తితో నీ సన్నిధిలో మొరపెట్టింది ప్రభా. అయితే నువ్వు ఆ బిడ్డ ఆశను నెరవేర్చినందుకు నీకే కోటి కోటి స్తోత్రం చెల్లిస్తున్నావు. అవును తండ్రి, నిన్ను అడిగినది ఏది కాదనలేదు ప్రభా. నువ్వు అడుగు వాటినట్టుకంటే ఊహించ వాటినట్టుకంటే అత్యధికంగా అనుగ్రహించే గొప్ప దేవుడవు ప్రభా. ఇదిగో నాయన విజయ్ని ప్రభా హర్షను బట్టి నీకే కోటి కోటి స్తోత్రం నాయన. ముఖ్యంగా నాయన బిడ్డలిద్దరికీ నాయన మారుమనసు రక్షణ దయచేసి ప్రభా ఆ బిడ్డలు నీకు నాయన సాక్షి బిడ్డలుగా వాడబడేటట్టుగా సహాయం దయచేయండి నాయన. వారిని ఇరువురిని ప్రేమించి ఇచ్చిన నాయన వివాహ పాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ఇదిగో నాయన బిడ్డను మీరు ఆశీర్వదించి నీ దయలో తల్లిదండ్రుల దయలో నాయన బిడ్డను పెంచేటట్టు కావాల్సిన జ్ఞానమును ప్రభా బిడ్డలకు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ఆ రోజు ప్రభా నాయన సంసోను ఏ విధముగా ఏ సైని తీసుకొని ప్రభా ఆశీర్వదించింది, అదే విధంగా నాయన నీ దాసురైన వివాహ పాలను కానీ మేము ఆశీర్వదిస్తూ ప్రభా నీ బిడ్డను నీ సాక్షి బిడ్డగా నాయన వాడుకోమని ఈ బిడ్డ ద్వారా నాయన తల్లిదండ్రులకు రక్షణ రావడానికి మీరే సహాయం చేయండి. ఇదిగో నాయన 26వ తారీఖున బిడ్డలు నాయన 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 ఝాన్సీకి వెళ్ళనై ఉంటుండగా ప్రభా ప్రయాణంలో కానీ మీరే ఉండి నాయన క్షేమంగా గృహం చేర్చి ప్రభా మా దేవుని దయ వల్ల మేము క్షేమంగా చేరినామని బిడ్డలు సాక్ష్యం చెప్పడానికి కానీ మీరే సహాయం చేయమని. ఇదిగో నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని పేరు వివరసం దీవించి బలపరచండి నాయన. ఎవరైతే ఇంకా రక్షణ లేకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయమని. ఈ కుటుంబాన్ని మీరు ఒకసారి మరలా ఆశీర్వదించి దీవించి బలపరచమని. వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు వివరసం దీవించమని. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైన యేసుక్రీస్తు పేరట అతి వినయంగా బ్రతిమలాడి వేడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.